అసల ఇన్వెస్ట్ చేసే ముందు ఫస్ట్ ఇన్వెస్టరు తన యొక్క ఇన్వెస్ట్‌మెంట్‌ని ఎలా ప్లాన్ జేసుకోవాలి? ఏ రకంగా ప్లాన్ జేసుకుంటే అతనికి ఎక్కువ అప్రిషియేషన్ వస్తది? ఇక్కడ 2 ఉన్నాయండి. తనకున్న ఆర్థిక స్వావలంబన అంటే అవైలబిలిటీ ఆఫ్ ఫండ్‌ని బేస్ చేసుకొని ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఒక ఇల్లు కొనే డబ్బుందనుకోండి, ఆ కుటుంబానికి ఇల్లు లేదనుకోండి, చక్కగా లోన్ తీసుకొని ఇల్లు ఎళ్ళమనే చెప్తాను నేను. ఎందుకంటే సొంత ఇంట్లో ఉండే ఆ ఆనందాన్ని దానికి మించింది ఏది లేదు. ఎమోషన్ గదా సార్. ఎమోషన్‌తో అటాచ్ అయి ఉంటుంది. తల్లిదండ్రులు కూడా ఊర్లో కూడా ఓహ్! మా వోడు ఊరెళ్ళి ఇల్లు కొనుక్కున్నాడు. అది చాలా అద్భుతమైన విషయం. సెకండ్ లెవెల్‌లో ఫార్మ్ ల్యాండ్ అంటారా? ఏది మన పొలం అంటారా? ఇప్పుడు హైదరాబాద్‌లో ఉద్యోగం చేసేవాళ్ళు పొలం కొనుక్కొని దాని దగ్గరికి ఎక్కడికెళ్తారు చెప్పండి? రైట్. అది వాళ్ళ వల్ల అయ్యే పని కాదు. అవును. ఆ ఫార్మ్ ల్యాండ్ కొనేవాళ్ళు వాళ్ళు వేరే ఉంటారు. వాళ్ళ రేంజ్ వేరు. ఆ సెగ్మెంట్ సెగ్మెంట్ వేరు. హై ప్రొఫైల్ పీపుల్. రైట్. సంవత్సరానికి ఒక 5,00,00,000 ఆదాయం, 10,00,00,000 ఆదాయం వచ్చేవాళ్ళు చక్కగా కొనుక్కోవచ్చు. ఎందుకంటే వాళ్ళు బౌండరీ ఏసేస్తారు, పనోళ్ళుంటారు, పోతారు. కానీ ఈ సామాన్య మిడిల్ క్లాస్, అబోవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మాత్రం ఒక ఇల్లు కొనుక్కొని మళ్ళీ రెండో ఇల్లు కొనొద్దండి. ఓకే. ఇమ్మీడియేట్‌గా ప్లాట్ వైపు ప్రయాణం చేయాలి. రైట్. మంచి ప్లేస్‌లో. అవునండి. మన వాళ్ళు ఇప్పుడు కొత్తగా జనరేషన్‌కి ఏం అలవాటయిందంటే సెకండ్ హౌస్ ఒకటి అలవాటయింది. అంటే మనం పక్క ఫ్లాట్ అమ్ముతున్నాం లేదంటే పక్క కమ్యూనిటీలో ఫ్లాట్ అమ్ముతున్నారంటే ఇమ్మీడియేట్‌గా దాని మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. అంటే ఇంకా వాళ్ళకు అక్కడుండే సిట్యుయేషన్స్, ఇన్‌ఫ్లుయెన్సెస్ వల్ల జరుగుతుండొచ్చు. లోన్‌లొస్తున్నాయి గదండీ బాగా. ఇవాళ ఎటు బోయినా డబ్బులు లోన్ ఇస్తున్నారు. వాడు మంచిగా వడ్డీలు తీసుకుంటారు. కానీ దాని మీద మీకు ఎప్పుడే గాని ఒక చిన్న లాజిక్కు, ఇల్లు ఎప్పుడే గాని ఒక 10 సంవత్సరాలు కాగానే డిప్రిషియేట్ అవుతదండి. రైట్ సార్. భూమి ఎప్పుడు అప్రిషియేట్ అవుతా ఉంటది అమ్మలాగా. అవును. సింపుల్‌గా చెప్పాలంటే మీ సినిమా భాషలో హీరోయిన్ లాగా. రైట్ సో, సార్. హీరో ఎప్పటికి మా బాలకృష్ణ గారు ఇప్పటికి కూడా హీరోనే. ఆయనతో పాటు చేసిన హీరోయిన్‌లు ఏమయ్యారో తెలీదు నాకు. సో, రెండో ఇల్లు అలాంటిది. మన భూమి మాత్రం బాలకృష్ణ గారు లాంటిది. సో, భూమి రెండోదైనా ప్లాట్ కొనమనండి. ఆ ప్లాట్ హెచ్ఎండిఏ అప్రూవల్ ఉందా? డీటీసీపీ అప్రూవల్ ఉందా? ఇవన్నిటికంటే ముందు వాళ్ళ బడ్జెట్ 80% ఉన్నా 20% అప్పు తీసుకొనైనా కొనుక్కోమనండి. అది కవర్ చేసేస్తది. కొనుక్కునే అండ్ ముందు అగైన్ మాత్రం ఇప్పుడు ఈవెన్ అప్రూవ్డ్ లేఅవుట్స్ అయితే గనుక లోన్స్ కూడా లోన్స్ అవైలబుల్. కూడా ఇస్తున్నారు. లోన్స్. 100 ఇప్పుడు మన ప్రాజెక్ట్స్ కూడా లోన్స్ మేము ఫస్ట్ లోన్ లేకుండా ప్రాజెక్ట్‌కి పోము దాదాపు. ఎందుకంటే అది వాళ్ళకి ఉపయోగపడుతది కాబట్టి. ఇంకోటేంటంటే అండి ఆర్థిక ఇవాళ బాగా మనీ వచ్చేస్తుందండి. ఈ ఫ్రీడమ్ వల్ల రాంగ్ థింగ్స్ ఎక్కువ పర్చేజ్ చేసేస్తున్నారు. లైఫ్ స్టైల్స్ మారిపోయాయి. ఈ అదర్ యాక్టివిటీస్‌లోకెళ్ళిపోయి డబ్బులు విచ్చలవిడి ఖర్చయిపోతుంది. అది తగ్గించుకోవడం కోసం కూడా భూమి వైపు పెట్టుబడి పెట్టమని చెప్పండి. రైట్. దానివల్ల ఏం జరుగుతుందంటే ఒక్కసారి మనం డబ్బులు నెల నెలా కట్టాల్సొస్తే ఆటోమేటిక్‌గా ఈ అదర్ యాక్టివిటీస్ తగ్గి ఆరోగ్యం మిగులుతుంది, భూమి మిగులుతుంది, డబ్బు సద్వినియోగం అవుతుంది. సో, ఖచ్చితంగా ఒక ఇల్లు ఉండాలి. దాని తర్వాత రెండో ఇల్లుకెళ్ళమనైతే నేను చెప్పను. దాంతో పాటు మిగిలిన డబ్బులు ఏమైనా ఉంటే భూమి మీద మాత్రమే పెట్టండి. మనం పోయిన ఆ భూమి మళ్ళీ వచ్చే తరానికి వెళ్తది. అది అప్రూవ్డ్‌ది మాత్రం తీసుకోమని చెప్తాను. నైస్. అంటే మొదటి ఇన్వెస్ట్‌మెంట్ సొంత ఇంటికి, రెండో ఇన్వెస్ట్‌మెంట్ ఖచ్చితంగా భూమి మీద, అది ప్లాటింగ్ మీద అయితే ఇంకా మంచిది. మొదటి ఇన్వెస్ట్‌మెంట్ కూడా సపోజ్ ఇల్లు కొనుక్కునే డబ్బు లేదనుకోండి, దాన్ని ఇంట్లో పెట్టుకోవద్దు. ఫ్లాట్ కొనేయమని చెప్పండి. దీనికి కూడా ఒక చాయిస్. ఎందుకంటే మీ దగ్గర 80,00,000 ఇల్లు. మీరు ఒక 30,00,000 మీకు లోన్ ఎలిజిబిలిటీ 20 30 ఉంది. ఈ చేతిలో 20 30 ఉంది. ఇంకా 30 ఎక్కడ బయట అప్పు తేవాలి. అప్పుడు కొనొద్దు. మీ దగ్గర ఉన్న 25 30 తోటి ప్లాట్ కొనేయండి. ఇది ఒక 3 ఇయర్స్ ఆగేలోపు ఆల్మోస్ట్ ఒక 80-70% అప్రిషియేట్ అవుద్ది. అప్పుడు అమ్మి అప్పుడు ఇల్లు కొనుక్కోండి. రైట్. ఇవాళ డబ్బు అంటూ ఇంట్లో ఉండకూడదండి. దాన్ని ఉంటే బంగారం రూపంలో అన్నా ఉంచండి. లేదా భూమి రూపంలో అన్నా ఉంచండి. అది గనక బ్యాంకులో ఉన్న డేంజరే. లేదా ఇంట్లో డబ్బు రూపంలో ఉన్న డేంజరే. సో, అది మనం దాన్ని కాపాడుతూ ఉండాలి. అవును. అదే భూమి మీద పెడితే అది మనల్ని కాపాడిద్ది. చూసారా సిస్టమ్? మంచి మాట. అవునండి. సో, భూమి ఎప్పుడు మిమ్మల్ని కాపాడుతా ఉంటది. మీ అవునండి. కుటుంబానికి ఒక ధైర్యం భూమి. అదే డబ్బు మీ ఇంట్లో ఒక 20,00,000 క్యాష్ ఉందనుకోండి, రోజు దాన్ని కాపాడుకుంటూ దాన్ని ఏమైద్దని చూస్తా ఉండాలి. అవునండి. ఇది సో, భయం, అది ధైర్యం. అది ధైర్యం. సో, అవునండి. భూమి వైపే వెళ్ళమని చెప్పండి. వ్యక్తిగతంగా మనం ఎక్కడ కొనాలనే నిర్ణయం ఎలా తీసుకోవాలి? గుర్తొస్తది శ్రీశైలం హైవే గుర్తొస్తది. విజయవాడ హైవే గుర్తొస్తది. అయితే నేను ఏ ప్రాతిపదిక మీద నా నిర్ణయం తీసుకోవాలి? నేను అంటే రియల్టర్‌గా మాత్రం చెప్పను ఈ ప్రశ్న. ఒక కామన్ అంటే ఒక అనుభవం అయిన వ్యక్తిగా చెప్తాను. భూమి ఫస్ట్ చాయిస్ మాత్రము మనం దీర్ఘకాలికంగా ఈ ఏరియాలో ఉండిపోతాం ఇంకా. అవును సార్. ఇక ఇక్కడ నుంచి వెళ్ళము. అంటే ప్రతి ఒక్కళ్ళకి ఒక సెటిల్మెంట్ ఉంటది. ఒక ఇల్లు. సపోజ్ నేను దిల్సుఖ్ నగర్ ఏరియాలో ఉంటున్నాననుకోండి. అక్కడ నుంచి ఒక 20, 30 కిలోమీటర్స్ రేడియస్‌లో మీరు ఎక్కడైనా కొనుక్కోండి. ఎందుకంటే మీరు ఒక రోజు కనీసం నెలలో మీ వైఫ్‌తో కలిసి ఆ భూమిని చూడటానికి వెళ్ళగలగాలి. రైట్. ఇవాళున్న సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా జరుగుతున్న పరిణామాల్లో ఇంతకుముందంటే అలా ఉండేవి కాదు. సో, ఖచ్చితంగా భూమిని చూసుకునే అంత దూరంలో కొనండి. ఒకవేళ నువ్వు ఓఆర్ఆర్ పక్కనైతే మీరు 50 కిలోమీటర్లు పోయినా తప్పులేదు. సో, దట్ ఈస్ నాట్ ఎ ఇష్యూ. సో, ప్లస్ ఆ కొనుక్కునేది కూడా ఖచ్చితంగా దాని భవిష్యత్తు ఎలా ఉంటుందో 10 ఇయర్స్ వెనక్కెళ్ళి చూడండి. ఆటోమేటిక్‌గా మీకు 10 ఇయర్స్ ముందు ఏం జరుగుతుందో తెలుస్తుంది. ఇది ఫస్ట్ చాయిస్. సెకండ్ చాయిస్ గ్రోత్ ఏరియా మళ్ళీ. ఇప్పుడు మీరు పెట్టారు. అందుబాటులో ఉండాలి రేటు. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే
మీరు బిలో 15,000 ప్రైస్ ఎప్పుడే కానీ 20-25కి చాలా తొందరగా వెళ్ళిపోతుంది. 25 నుంచి మీరు మళ్ళీ నెక్స్ట్ 50 టచ్ చేయాలంటే ఇట్ టేక్స్ మోర్ టైం. ఆ తర్వాత 50 పైన ఇంకా డబల్ తీసుకుంటుంది. తక్కువ పెట్టుబడితో ఉన్న భూములు 15, 10, 12 ఈ మధ్యలో ఉన్నాయి కొనుక్కోవటం వల్ల మంచి ఎమ్యూనిటీస్ ఉన్నాయి కొనుక్కుంటే దానివల్ల వాళ్ళకి ప్రయోజనం ఉంటుంది. ప్లస్ హైవే ఉంటుంది కదా, హైవే నుంచి మ్యాక్సిమం ఒక 4 to 5 కిలోమీటర్స్ డ్రైవ్ చేయండి. ఎందుకంటే మీరు కూడా ఎప్పుడన్నా పోవాల్సి వచ్చినా ఆ దారిలో చటక్కన పోయి తిరిగి వచ్చేస్తారు. మరీ హైవే నుంచి 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్ల దూరం వెళ్తే మీకు అంటే భూమి పెరగటానికి కదా మీరు కొనుక్కునేది. ఇప్పుడు అక్కడెక్కడో ఎందుకు భూమి కొంటున్నారు? ఇంట్లో డబ్బులు ఉన్నాయి అక్కడ పెడితే దానివల్ల భవిష్యత్తులో మన పిల్లల చదువుకో మన ఇంటి అవసరాలకు ఉపయోగపడాలి. కనీసం ఒక 5, ఇప్పుడు బ్యాంకులో అయితే 8 years అవుతుందండి డబ్బులు అవ్వటానికి. భూమి మీద పెట్టినప్పుడు కనీసం 4 yearsలో డబ్బులు అవుద్దని నమ్మచ్చు. అలాగని మీరు ఏదో ఓవర్ నైట్ విచిత్రాలు జరిగిపోతాయి, డబుల్ అయిపోద్ది సంవత్సరాన్ని, ఇట్లాంటి ఆలోచనలు మానేయండి ఫస్ట్. అలాంటివే క్యాష్ చేసుకొని వాళ్ళు మోసం చేస్తున్నారు మార్కెట్లో. భూమికి కూడా పెరగటానికి ఒక లెవెల్ ఆఫ్ గ్రోత్ ఉంటుంది, ఒక ఆర్గానిక్ టైం ఉంది. ఆ టైం దాకా మీరు వెయిట్ చేయండి, చేసి కొనుక్కోండి. కావాలంటే ఆ భూమి మీద లోన్ తీసుకోవచ్చు మీరు మధ్యలో, లేదు అమ్ముకోవాలనుకున్నప్పుడు ఎప్పుడైనా అమ్ముకోవచ్చు. సో ఒకటేమో మీరు అందుబాటులో మీరు చూడగలిగే దూరంలో కొనండి భూమిని. రెండోది మంచి కంపెనీ దొరికితే ఎక్కడ బాగా రేజ్ అవుతుందో, ఎక్కడ బాగా మనం పెట్టిన పెట్టుబడికి విలువ వస్తుందో అక్కడ కొనుక్కోండి. అక్కడ కొనుక్కున్న ఆ కంపెనీ యొక్క క్రెడిట్, ఆ కంపెనీ యొక్క గత వెంచర్లు, ఆ కంపెనీ యొక్క వాళ్ళ జెన్యూనిటీ చెక్ చేసుకోండి. ముఖ్యంగా ఒక పాయింట్ ఏంటంటే వాళ్ళు వెబ్లో ఉన్నారా లేదా చూడండి. నేనైతే ఈ మాట అందరికీ చెప్తున్నాను. ఇవాళ రేపు మనకు వెబ్సైట్స్ వచ్చాయి, ఆన్లైన్ వచ్చింది. ఒక 100 కోట్లు 200 కోట్ల రూపాయలు వెంచర్ వేసే ఒక కంపెనీ వాడు ఎందుకు వెబ్సైట్లో ఉండడండి? ఎందుకు గూగుల్లో కనపడాలి కదా. ఇప్పుడు నేను నిజంగా జెన్యూన్ అయినప్పుడు నా ఫేస్ అక్కడ కనపడితే నేను తప్పు చేస్తే మీరు ఆటోమేటిక్గా రాస్తారు. సో వెబ్సైట్స్ ఎన్ని కంపెనీస్కి ఉన్నాయో కూడా చూడాలి, వాళ్ళు ఆన్లైన్లో ఉన్నారా లేదా. ఇది ఎందుకంటే వాళ్ళ జెన్యూనిటీకి ఒక కొలబద్ద. వెబ్సైట్లో లేరు అనుకుంటే కొంచెం ఎక్కువగా మీరు పరిశోధించి చేయండి. అలాగని అందరూ వెబ్సైట్లో ఉండాలని నేను అన్నాను. మొట్టమొదటిసారి వచ్చి ఉంటారు పాపం, వాళ్ళకి తెలవకపోవచ్చు. కానీ దీర్ఘకాలికంగా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఆన్లైన్లో కనపడాల్సిన అవసరం ఉంది వాళ్ళ జెన్యూనిటీ కోసం.